మేము చూడండి డబ్బులు లేవని గుడ్డలు తీసుకొని ఇంట్లో చేసుకుంటున్నాము. మీకు ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. పెట్టినాము గిన్నెలో నీళ్ళు ఏం లేకుండా ఇక్కడ పెట్టినాము. దీన్ని వచ్చేసి దీంట్లో వేస్తున్నాము. చూడండి ఒక్కొక్కటి నిదానంగా వేయాలా, ఒక్కొక్కటి నిదానంగా వేయాలా. మా బుడ్డోడు దెబ్బదమ్మ వేస్తున్నాడు, వీడికి ఫాస్ట్ ఉన్నాడు కొద్దిగా. అయినా నువ్వు స్పీడ్ తగ్గించిన అయినా కొంచెం చిన్నగా పెట్టాలా, వాళ్ళు బయలుపోతున్నారు. అయినామో ఇప్పుడు దీని కింద మంట పెట్టాలా. దీని మూత పెట్టాను. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాము. చూడండి అయినా నీళ్ళు పోస్తున్నాము. చూడండి అదండి పోసినాము ఫుల్ అవి నిండిపోయినాయి. అది మండట్లే మధ్యలో వీడు గోలా పెట్టి ఏం చేసేది. ఒరే నువ్వు ఉండరా చేస్తాను. కష్టపడి ఊది ఊది ఇప్పుడు వస్తున్నాయి గుడ్లు. అరగంట సేపు నుంచి పెట్టే మొత్తానికి ఫ్రై చేసి చూపిస్తాను. ఇది బాగా వలుచుకోవాలి ఒకసారి, కానీ ఇది వేరు వేరుగా ఉంది. చల్లారినాక వలుచుకుంటాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయినాయి. అప్పటి నుంచి కష్టపడుతూ ఉంటే సరే ఎంత బాగా ఉడికాయో ఇట్లా వేసుకున్నాము. ఉడికినాయి కాడికి ఉడికినాయి ఇప్పుడు వలిచి పెడుతున్నాము. మా బుడ్డోడు ఒప్పుకోడు, వలుతా అంటే ఒప్పుకోడు. నేనంటాడు ఏం చేస్తాను తప్పదు. అంటే పిల్లలు నాకంటే ఆల్రెడీ కాలుతున్నాయి అయినా వలుతారు వీళ్ళు. జాగ్రత్త కింద బాక సరేనా, కింద వేసినాం అనుకో. ఇప్పుడు మా కూతురు స్టార్ట్ చేసింది. హ్యాపీ బర్త్డే కొడుగుడ్డు కొడుగుడ్డు. చెయ్యి కింద పెట్టి కింద పెట్టి కోస్తే బాగుంటుందండి. లేదంటే జారి కింద పడిపోవచ్చు. అంతే అంతే ఇంకేం చేయొద్దు. ఇంకొకటి తీసుకోండి. ఇప్పుడు మనం బాండలు పెట్టుకుంటాము. చూడండి స్ట్రైట్గా పెట్టుకోవాలి. పెట్టేసాను బాగా వేడి ఎక్కుతున్నది. ఇది అప్పుడే సగం మంట కూడా మంచి బాగా వస్తుంది. మంట నువ్వు తోదమ్మా, మంట బాగా వస్తున్నది. పెద్ద మంట వస్తున్నది. ఇంకా నువ్వు పోయి బాపలు పోయలేండి, అట్టే పట్టుకోబా. నేను చెప్పినప్పుడు పోయి ఇప్పుడే వద్దులే, అది ఇంకా కాగాలి బాండలే. ఇప్పుడు మనం ఒక నూనె పోయాలి. ఒక గిన్నెంత సరే అది సర్లే కానీ నూనె కాదులే మీ పిల్లలు చేసే పని సరిగ్గా చేయదు. మేటగా చేయబాకు మన ఉండేటప్పుడు. నిజానిగా కంట్లో మాత్రం నువ్వు ఆ డబ్బా దానిలో డబ్బాలో డబ్బాలో పోయింది పోయింది నా సారంగా. కారం కూడా వేసుకోవాలి. రంగా చేపడుతుంది పోతాం పోతండిగా రెండు తీస్తున్నారా? అవునట్టే దాంట్లో వింటే ఫస్ట్ బాగా ఉడుకోవాలి. ఈరోజు చూడండి మా ఎగ్గు అదిరిపోయింది. అగ్గు ఉండరు అప్పుడు తీసి బాకరా తీసేయమన్నా నేను తీమన్నావా? తినైనా తిండి నిదానం తినైనా. అది ఎగ్గులా లేదు, ఐస్ క్రీమ్ లా తయారైనది. అదే చూడండి దీనికి పట్టుకొని కూడా చేతులు వణుకుతున్నాయి. చూడండి ఇది తింటున్నది, కాలిపోతున్నది, నోరు కూడా కాలితామని తినేస్తున్నది. అది చూడు ఎగ్గు కోడి ఎగ్గులాగా లేదు. ఇది కోడి ఎగ్గులాగా లేదు.
మాట్లాడు రాడా అదే బుడ్డోడు వచ్చాడు చూడు ఇప్పుడు ఇది ఆగబెట్టాలంట ఇలా పెడతాను చూడండి ఆవు ఇప్పుడు ఇంకోటి వచ్చింది అది అదోపా అబ్బా ఎటుందా ఇది